మీ అమ్మ పేరు చాందిని, నా తోబుట్టువు, నా గారాల చెల్లెలు. మీ నాన్న పేరు సిద్ధార్థ వర్మ, వాడు మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఆ 2 గులాబ్ జాములు ఇందాకటి నుంచి నన్ను తినేవా అని ముమ్మట పెట్టేస్తున్నారా? తెచ్చేవా, తిని పెట్టేస్తా. అన్నా త్వరగా తినేసి వెళ్ళిపోన్నా, మా వానర్ వస్తే నన్ను తిడతాడు. అసలే మిమ్మల్ని షాప్లోకి రానివద్దన్నాడన్నా. బాగా బలిసిందిరా మీకు. అసలు మీ వాడు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడు తెలుసా? ఒక చిన్న కొట్టు పెట్టుకుని జిలేబీలే జాంగిరీలే అని చిరాగ్గా అమ్ముకునేవాడు. అలాంటిది ఈ రోజు ఈ ఊర్లో ఏ కార్యమైనా సరే, ఒక పిల్ల పుట్టిన పిల్ల పెద్దదైనా, పెద్దగైన పిల్లకి పెళ్ళైనా, ఆ పిల్లకి మళ్ళీ పిల్ల పుట్టినా, ఆఖరికి ఒక ముసలిది చచ్చినా, కార్యం ఏదైనా ఈ షాప్ నుంచే స్వీట్లు వెళ్తున్నాయంటే కారణం ఏంటో తెలుసారా? నేను ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ షాప్లో స్వీట్లు తిని 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 ఊరంతా సుబ్బారావు గారి కొట్లో స్వీట్లు చాలా బాగుంటాయని చెప్పడం వల్లేరా ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది. అలాంటిది నన్నే రావద్దంటాడా? అయినా మీ వాడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా నా కటౌట్ ఒకటి తీయించి మీ షాప్ ముందు పెట్టుకోవాలా? వెళ్ళి ఆ రసగుల్లాలు తెరా రాస్కేల్. అన్నా నువ్వు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉందన్నా, ఈసారి ఇవ్వకపోతే నా జీతం నుంచి కట్ చేస్తాడన్నా. మొన్న ఇచ్చే కదరా అన్నా, అది చాలా పాత బాకీ అన్నా. అయినా శుక్రవారం పూట డబ్బులు వద్దని నీకు కింద చెప్పాను రా. మీ ఓడికి రోజులు చాలా దగ్గర పడ్డాయిరా. సర్లే, నా పూట నింపుకోవడం నీ పూట కొట్టం ఎందుకు, కానీ ఒక ఐడియా ఇస్తా, ఫాలో. ఏంటి అన్నా? నీ జీతం ఎంతరా? 6,000 అన్నా. నేను నీకు ఇవ్వాల్సింది ఎంత? 3,000 అన్నా. సర్లే, నువ్వు ఓపెన్ చెయ్యి. నీకు ఈ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గర ఒక 3,000 అప్పు చెయ్యి. ఆ డబ్బు తెచ్చి నేను ఇచ్చానని చెప్పి మీ వాడికి ఇచ్చేయి. అప్పుడు నీ జీతం వస్తుంది. 6,000లోంచి సగం తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి, అప్పుడు నా అప్పు తీరుతుంది, నీ జీతం నీకు వస్తుంది కదరా. ఏం చెప్పాడు ఎందుకు? బావా, రేయ్ ఎలా ఉన్నావురా? బాగున్నారా? 3-4 స్వీట్ షాప్లు ఉన్నాయిగా. సరే వెళ్దాం పద. బాగా నిగనిగలాడిపోతున్నావురా. సరే, ఈ ఎండేంటి, నీ తిండేంటి, ఎలా ఉన్నావు అసలు? నాకేంట్రా, అలాంటి స్వీట్ షాప్లు 2-3 ఉన్నాయి, హ్యాపీగా బతికేస్తా. ఇంతకు ఎలా ఉంది మా ఊరు ట్రైన్? మధ్యలో చాలాసేపు ఆగినాడు రా. ఫస్ట్ నిద్ర దొబ్బింది, తర్వాత చిరాకు దొబ్బింది. ఎవరు తగలేదా? నేను తగిలించుకోలేదులేరా. నేను టయానికి వచ్చా కాబట్టి రిసీవ్ చేసుకున్నా. నేను రాకముందు స్టేషన్కి వస్తే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది, అంతేగాని ఇలా ఊరికి వచ్చాక కాదు. నువ్వు కానీ ఇప్పుడైనా ఫోన్లు ఎత్తడం నేర్చుకోరా. ఫోన్ చేసావా? అయినా మన ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లం కదా, అందుకే ఫోన్ కలవదులేరా. సిగ్నల్ లేని ఊరికి 150 దొబ్బాడు. ఏంటి 150 దొబ్బాడా? నాకు ఒప్పుడు బిర్యానీ రా. అబ్బా పర్లేదలే, ఇట్ హ్యాపెన్స్ మా.